చావు సమాధి. నీ నోట ఈ మాటలు తప్ప ఇంకొక మాట రాదా? చావంటే అంత భయం ఎందుకు మామ్? అందరూ ఎప్పుడో ఒకప్పుడు చావాల్సిందే కదా. కాకపోతే కొందరు చావు వచ్చిపోతారు, కొందరు చంపబడతారు. ఆ మంగ తెలివైంది బేబీ. అంటే చావదా? నువ్వు బతికున్నావని తెలిస్తే రిస్క్ అవుతుంది. ఆల్రెడీ మనపై అది ఒక కన్నేసుంచింది. దయచేసి దానికి దొరికిపోకు. ఏంటి మామ్ దాన్నంతలా పొగుడుతున్నావు? అదేదో నీకే పుట్టినట్టు, నీ జీన్స్ వచ్చినట్టు. నాకంటే తెలివైందా అది? అదేవైనా నా తోడ పుట్టిందా? బ్లడ్ షేర్ చేసుకుందా? చెప్పు. నా ముందు దాన్ని పొగిడితే నాకు నచ్చదు. నా తర్వాతే ఎవ్వరైనా. దాని గురించి అతిగా ఊహించుకొని నన్ను తక్కువ అంచనా వెయ్యకు. అలాగే నా దారికి అడ్డు రాకు. బేబీ బేబీ ఆగు ప్లీజ్, నా మాట విను బేబీ. అత్తయ్య ఇటు ఇవ్వండి, నేను కడిగేస్తాను. అత్తయ్య అత్తయ్య సాంబార్లోకి వడియాలు వేయించమంటారా? అత్తయ్య అత్తకి కోడలికి మాటలేవనుకుంటా. మనకు మంచిదేగా. మెల్లమెల్లగా ఈ ఇంట్లో మంగ ఒంటరైపోతుంది. ఏమైందత్తయ్య? నేను ఎదురు పడితే పక్కకు తప్పుకుంటున్నారు, మాట్లాడితే మొహం తిప్పుకుంటున్నారు. నాతో మాట్లాడకూడదనుకున్నారా? సరే మాట్లాడకండి. ఒక పని మనిషి కూతురుతో మాట్లాడడం మీలాంటి పెద్దింటి కోడలికి నామోషి కాబోలు. నేను పట్నంలో పుట్టి పెరగలేదు, పల్లెటూరి దాన్ని. నా మోటు పనులు మీకు అవమానంగా అనిపించాయేమో. మా అమ్మ కోసం ఈ నాటకానికి ఒప్పుకున్నాను. అమ్మను బ్రతికించుకోవటానికి అమ్మ పెట్టిన పేరుని మార్చుకుని నాది కాని ఇంట్లో నాది కాని జీవితాన్ని గడిపాను. కానీ నేనెప్పుడూ మీరందరూ నా వాళ్ళు కాదు అని అనుకోలేదు. సొంత మనుషుల మధ్య ఉన్నాననుకున్నాను. సొంత వాళ్ళకి ద్రోహం చేయలేకే నిజం చెప్పాను. అది తప్పైతే నన్ను పరాయిదాన్ని అనుకోండి. నేను మా అమ్మని విడిచి దూరంగా ఉంటున్నాను. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ మా అమ్మని విడిచి దూరంగా ఉండలేదు. కానీ ఇంట్లో నాకు అమ్మ లేని లోటు తెలియలేదు. దానికి కారణం మీరే అత్తయ్య. కోడల్ని కూతురుగా చూసి మీ మంచి మనసే. మీలో మా అమ్మని చూసుకున్నాను. మీకు పిల్లలు లేరని తెలుసు. ఆయన్ని మీ సొంత బిడ్డలా చూసుకున్నారని తెలుసు. నేనొచ్చాక ఆయన కంటే నన్నే ఎక్కువగా ప్రేమించారని కూడా తెలుసు. కానీ ఈరోజు నేను నాలా ఉంటే మీకు నచ్చట్లేదు. ఎందుకంటే ఈ మంగ పని మనిషి కూతురు, పల్లెటూరిది, చదువు ఆస్తి లేనిది, నిత్యలా గొప్పింటి బిడ్డ కాదు. మీ స్థాయికి నేను సరిపోను. మీ అబ్బాయి భార్యగా, ఈ ఇంటి కోడలిగా నాకు స్థానం లేదు. మీ
మధ్య బ్రతికే అర్హత నాకు లేదు. అందుకే నాపై మీ అబ్బాయికి కోపం వచ్చింది, మీకు అందుకే వచ్చింది. నేను మీకు తగిందాన్ని కాదనేగా. ఆపవే, ఆపు. ఇన్ని మాటలు నేనన్నానా? అన్నీ నువ్వే అంటున్నావు. మరి మీ మౌనాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలత్తయ్యా? అందుకేనా ఇంత లాపార్థం చేసుకున్నావు? పోవే, నీతో ఇంకో 4 రోజులు మాట్లాడకూడదు అనుకున్నాను. ఏడిపించేశావు. ఏమైంది అత్తయ్యా? నేను నిజంగానే నిన్ను కూతుర్లా చూశాను. నువ్వే నాలో మీ అమ్మని చూసుకోలేదు. నువ్వు మీ అమ్మ అనుకునుంటే ఈ రోజు నువ్వెవరో నాకు నిజం చెప్పుండేదానివి. నా దగ్గర కూడా ఎందుకు దాచిపెట్టావే? నేను పరాయిదాన్ని అయిపోయానా? నువ్వు నిజం చెప్తే నేను అర్థం చేసుకోలేని మూర్ఖురాలనా? ఎన్నిసార్లు నిజం చెప్పడానికి ప్రయత్నించానో నా మనసుకి తెలుసు అత్తయ్య. నేను చెప్పాలనుకున్న ప్రతిసారి మీ అబ్బాయి అడ్డుపడేవారు. ఇప్పుడు నిజం చెప్పినా వాడు అడ్డుపడుతున్నాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు మంగా. వీలైనంత త్వరగా నువ్వు జై కలిసిపోవాలి, అంతే. మీ దీవెనలుంటే అలాగే జరుగుతుంది అత్తయ్య. ఇంత ఈజీగా కలిసిపోయారంటే వీళ్ళు యుద్ధం వస్తుందనుకుంటే కత్తులు దూయకుండానే సంధి జరిగింది. అది మాయలేడి, మాటల మరాఠీ. ఎలాంటి వాళ్ళనైనా తన వైపు తిప్పేసుకుంటుంది. మంగ జై మనసు మారుస్తుందని ఇప్పుడు నమ్మకం వచ్చింది జనార్దన్. అవునమ్మమ్మా, మంగ మంచి మనసే తను జైని గెలుచుకునేలా చేస్తుంది. త్వరలోనే తప్పకుండా వాళ్ళు కలుస్తారు. లాభం లేదండి. మనం త్వరగా ఏదో ఒకటి చేయకపోతే ఈ కిలాడి జైని కూడా మార్చేస్తుంది. అది మనం ఎలా ఆపుతాం చంద్రిక? మంగను ఆపాలంటే నిత్యను రప్పించాలి. త్వరగా దాన్ని పట్టుకోవాలి, జై ముందు నిలబెట్టాలి. ఎస్, మంగ అనే ఈ కొరకరాని కొయ్యకు నిత్య అనే మేకే సరైన సమాధానం. నిత్యను వెతుకుతాం. జైకి లంచ్ క్యారియర్ కట్టాను. ఇది నువ్వే తీసుకెళ్లి తినిపించు, సరేనా? అత్తయ్య చెప్తే సరే. బాస్ ఇంత అర్జెంటుగా మీటింగ్ పెట్టారేంటి? ఏమై ఉంటుంది? అదే అర్థం కావట్లేదు. ఈ మధ్య కంపెనీలో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు కదా. ఏమో, బాస్ అయితే చాలా సీరియస్గా ఉన్నారని చారీ చెప్పాడు. ఈ రోజు ఎవరికి ముడుతుందో. అసలు ఆయన డిస్టర్బ్గా ఉన్నట్టు తెలిసింది. పదండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ మార్నింగ్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఆల్రైట్, డైరెక్ట్గా పాయింట్కి వద్దాం. ఇంత అర్జెంటుగా ఎందుకు మీటింగ్ పెట్టానంటే ఈ మీటింగ్కి ఒక ఇది ఆఫీస్ అనుకుంటున్నావా లేక పశువులు దొడ్డు అనుకుంటున్నావా? ఎవరు పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చావు? నా ఆఫీస్ కి రావడానికి నాకేమైనా పర్మిషన్ కావాలా? ఇది నీ ఆఫీస్ ఏంటి? మై ఆఫీస్. మీ ఆఫీస్ అయితే నా ఆఫీస్ కాదా ఏంటి? కాదు. అర్జెంట్ గా బయటకెళ్ళు. వెళ్ళను.
వెళ్ళకపోతే సెక్యూరిటీని పిలిపించి మరీ గడ్డిస్తాను. ఆ సెక్యూరిటీనే ఇందాక నేను వస్తుంటే సెల్యూట్ చేసి మరీ పంపించారు. ఇప్పుడు నేను చెప్తే మెడ పట్టి బయటికి గెంటుతాడు. అంత సినిమా లేదు సారు. ఏయ్, ఇక్కడ నీకు స్థానం కూడా లేదు. చారి గారు చెప్పండి ఆయనకి. ఒకప్పుడు మనం ఈ ఆఫీస్ కి ఓనర్ గారని, ఇప్పుడు భాగస్వామి అని. అవును సార్, మేడం గారు వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ అని చెప్పేసి బామ్మగారు, జనార్దన్ సారు, కల్పన మేడము ఎప్పుడో డిక్లేర్ చేశారు కదండి. అది తను నిత్య అనుకున్నప్పుడు. మంగైతే మాత్రం వాళ్ళు మాట వెనక్కి తీసుకుంటారా ఏంటి? అప్పుడు ఇప్పుడు నేను భాగస్వామిని. ఇంట్లో మీ జీవిత భాగస్వామిని, ఆఫీస్ లో వ్యాపార భాగస్వామిని. ఎక్స్క్యూజ్ మీ నా తోటి భాగస్వాములు, నేను నిత్యని కాదు, నిత్యలా ఉండే మంగను. నా పేరు అలివేలు మంగ తాయారు. మీ చైర్మన్ గారికి భార్యని. హాయ్ మేడం. హాయ్ మేడం. నమస్తే మేడం. హాయ్ హాయ్ హాయ్, అందరికీ దండాలు. అయిపోయా మీ పరిచయాలు? ఇక నువ్వు దయచేస్తే మాకు చాలా పని ఉంది. ఏంటి పని? ఇక్కడ ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంది, డిస్టర్బ్ చేయకుండా బయటకెళ్ళు. మీటింగ్ అయితే మాత్రం నేను ఉండకూడదా? ఏం చారి గారు? ఉండొచ్చు మేడం. అయితే షేర్ హోల్డర్ అండ్ వన్ ఆఫ్ ది బోర్డ్ డైరెక్టర్ గా మేడం గారికి ఇక్కడ ఉండే రైట్ ఉంది సార్. ఉండండి మేడం, మీకు చైర్ తీసుకొస్తాను. కూర్చోండి. చారి సార్, సాయంత్రం ఆఫీస్ అయ్యాక బిహెచ్ఎల్ నుంచి ఎల్బీ నగర్ వరకు వాకింగ్ చేయి. ఇప్పుడు చెప్పండి, ఏంటా ముఖ్యమైన పని? ఏయ్, మధ్యలో మాట్లాడుకున్నాడు. నోరెత్తావంటే నేనే గెంటేస్తాను. అలాగే శ్రీవారు. టూ 2018లో మన సేల్స్ 70% ఉన్నాయి. మన రైవల్ గ్రూప్ సేల్స్ 50% మాత్రమే. ఈ ఇయర్ మన సేల్స్ 40% పడిపోయాయి. మన రైవల్ గ్రూప్ సేల్స్ 60% పెరిగాయి. సేమ్ కాస్ట్, సేమ్ క్వాలిటీ, సేమ్ క్వాంటిటీ. అయినా మన సేల్స్ ఎందుకు పడిపోయాయి? వాళ్ళ సేల్స్ ఎందుకు పెరిగాయి? నాకు తెలియాలి. ఎగ్జాక్ట్ గా మాకు కూడా తెలియదు సార్. మేము కూడా దాని గురించే వరీ అవుతున్నాం సార్. ఐ డోంట్ వాంట్ యువర్ వరీస్. మీరేం చేస్తారో నాకు తెలీదు. మన సేల్స్ వెంటనే పెరగాలి. ఏదైనా ఐడియాస్ చెప్పండి. రేట్ కాస్త తగ్గించి బై 1 get 1 ఆఫర్ ఇద్దాం సార్. సెలబ్రిటీతో యాడ్ చేయించి పబ్లిసిటీ చేద్దాం సార్. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఒక సామెత గుర్తొచ్చిందండి. ఏమిటి మేడం ఆ సామెత? అర్ధనా చేసే కోడిపిల్ల 6 అనాల దానా తినేసిందని. ఏంటి తమాషగా ఉందా? ఆయన నీకేం తెలిసిన సామెతలు చెప్తున్నావు? ఇందులో తెలియకపోవడానికి ఏముంది శ్రీవారు? మీరు అమ్మేదేంటి? షాంపూ మేడం. దాని వెల ఎంత? స్మాల్ ప్యాక్ అయితే 25 రూపీస్ అండి, మీడియం ప్యాక్ ఏమో 50 రూపీస్ అండి, ఫ్యామిలీ ప్యాక్ అయితే 100 రూపీస్ అండి. 100 రూపాయలు ఖరీదు చేసే షాంపూ అమ్మడానికి కోట్లు ఖర్చు పెడతారా? అమ్మడానికి ఎంత ఖర్చు అయితే నష్టాలు రాక లాభాలేమొస్తాయి? పెద్ద బిజినెస్ గురువులా మాట్లాడకు. ఇక్కడున్న వాళ్ళు ఎవరు చదువురాని వాళ్ళు, చేతకాని వాళ్ళు కాదు. వాళ్ళని తక్కువ అంచనా వేయట్లేదు శ్రీవారు. నాకు తోచింది నేను చెప్తున్నాను. చెప్పింది చాలు, నోరు మూసుకొని కూర్చో. ప్లీజ్ సార్, మేడంని చెప్పనివ్వండి సార్. అబే, తనకేం తెలీదా? తెలిసిందే చెప్తారు సార్. ఏ పుట్లో ఏ పాముందో ఎవరికేం తెలుసు సార్. మీరు చెప్పండి మేడం. చెప్పమంటారా శ్రీవారు?
సరేడు. ఏదైనా సరే కంటికి కాకుండా నేరుగా ఇంటికి చేరాలన్నది నా అభిప్రాయం. కూరగాయలు అమ్మేవాళ్ళు కూడా ఇంటి ముందుకి బండితో వచ్చి అమ్ముతారు. పాలమ్మేవాళ్ళు ఇంటికొచ్చి పాలు పోసి పోతారు. గాజులమ్మేవాళ్ళు ఇంటికొచ్చి తొడిగిపోతారు. ఆఖరికి ఇస్త్రీ చేసేవాళ్ళు కూడా ఇంటికొచ్చి మరీ బట్టలు తీసుకెళ్తారు. అంటే ఇంటింటికి తిరిగి షాంపూలు అమ్ముకోమంటావా? ఆవేశపడకుండా చెప్పేది వినండి శ్రీవారు. మనం అమ్మేది ఏదైనా నేరుగా ఇంటికి చేరాలన్నది నా అభిప్రాయం. ధరలు తగ్గించి ఒకటి కొంటే ఒకటి ఉచితం అని చెప్పి కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసే బదులుగా మా షాంపూ వాడండి మంచిది అని మీరే ప్రజలకు చెప్పొచ్చు కదా. వాట్ ద నాన్సెన్స్? నేను చెప్పడం ఏంటి? అంటే మైక్ పట్టుకొని ఊరూరు తిరిగి ఇంటింటికెళ్ళి చెప్పాలా? అక్కర్లేదు శ్రీవారు. టీవీలో కనిపించి చెప్పండి. పేపర్లో మీ ఫోటోలతో చెప్పండి. మీరే అమ్మే వస్తువులకు మీరే ప్రచారకర్తగా బాధ్యతగా ఉండండి. కొనేవారి కుటుంబాల్లో మీరు కూడా ఒకరని చెప్పండి. అప్పుడు జనాలకు మీపై నమ్మకం వచ్చి కొంటారు. అలాగే 3 ధరల్లో 3 సైజుల్లో అమ్మే బదులు ఒకే ధరలో ఒకే సైజులో అమ్మండి. అప్పుడు మిగతా 2 సైజులు ప్యాక్ చేసే అవసరం ఉండదు. ఆ ఖర్చు మిగులుతుంది. తయారు చేసేటప్పుడు ఖర్చులు తగ్గించుకుంటే అమ్మేటప్పుడు లాభాలు కనిపిస్తాయి. జనం కొంటే మనకి డబ్బులు రావాలి, కానీ జనంతో కనిపించడానికి మనం డబ్బులు ఖర్చు పెట్టకూడదు. సూపర్ మేడం. అద్భుతం, అద్భుతస్య అద్భుత. ఏమంటారు సార్? వేదో కమిషన్ కక్కుర్తి కాకపోతే ఏ పని మనిషి వచ్చి కొనుక్కెళ్లాల్సిన టవల్లు నాప్కిన్లు మనం కొండమేంటండి? కక్కుర్తని మన ఆర్థిక పరిస్థితిని అవహేళన చేయకు చంద్రిక. ఈ చేతి వాటమే మన చేతి ఖర్చులకి పనికొస్తుందని గుర్తుంచుకో. వెనకటికి నీలాంటి వాడే ఎదురుగా నదిని పెట్టుకుని పక్కనున్న దిగుడు బావులో నీళ్లు తోడుకెళ్లాడట. మొత్తం ఆస్తికి మనం ఎలా యజమానులు అవ్వాలని నేను ఆలోచిస్తుంటే మీరేమో చిల్లర డబ్బులకి ఆశపడుతున్నారు. యజమానులు అయ్యేంత వరకు బంటుల్లా సాగుతున్న మన బతుకులు గడవాలి కదా చంద్రిక. సరే, మీ ఏడుపు మీరు ఏడవండి. త్వరగా వెళ్లి కొనుక్కురండి. ప్రసాద్ గారు. ఎవరు? నేనే ప్రసాద్, నీ ప్రియనేస్తాన్ని, నీ ఆత్మ బంధువుని.